ప్రభుత్వాన్ని బద్నాం చేద్దామనుకున్నోళ్ళకి హైకోర్టు తీర్పు చెంపపెట్టులాగా అనిపించిందని టీపీసీసీ మీడియా కమిటీ చైర్మన్ సామ రామ్మోహన్ రెడ్డి అన్నారు. గ్రూప్ 1 ర్యాంకర్లపై బీజేపీ, బీఆర్ఎస్ నేతలు నీచ రాజకీయాలు చేశారని మండిపడ్డారు. ఉద్యోగాలు రాకుండా అడ్డుకుని అభ్యర్థుల జీవితాలతో బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు ఆడుకుంటున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ర్యాంకర్ల వ్యవహారంలో మరి హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పు రాజకీయం చేద్దామనుకున్నటువంటి స్వార్థపరులకి ఒక పెద్ద చెంపపెట్టుగా మేము భావిస్తూ ఉన్నాం. గ్రూప్ 1 ర్యాంకర్ల మీద రాజకీయం చేసేటటువంటి కుట్రలు ఎవరు చేశారు మనందరికీ తెలిసి బీజేపీ, బీఆర్ఎస్ వాళ్ళ యొక్క నీచపు రాజకీయాలు. రీవాల్యుయేషన్ మీద ఆడ సబ్జెక్ట్ మ్యాటర్ ఉండి కోట్ల మ్యాటర్ నడుస్తే బయటికి వచ్చి క్వశ్చన్ పేపర్లు 3 కోట్ల రూపాయలకు అమ్ముకుర్రు అనేటటువంటి చెత్త ప్రచారాలు చేసి పాపం వారి యొక్క జీవితాలని రోడ్ల మీద పడేసేటటువంటి కుట్రలు చేసిండ్రు. ఆ కష్టపడేటువంటి తల్లిదండ్రులు అదే మీడియా ముందుకు వచ్చి మా యొక్క ఆర్థిక పరిస్థితులు ఇది, మాకు 3 కోట్ల రూపాయలు ఎవరిచ్చేటటువంటిది ఉందయ్యా, మీరు ఇంతటి నీచకపు రాజకీయాలు ఎవరి కోసం చేస్తారు, పిల్లలు కష్టపడి కలలు కానీ ఈరోజు ర్యాంకులు కొడితే వాళ్ళ నోట్లలో మన్ను కొట్టేటటువంటి దరిద్రపు ఇట్లాంటి కుట్రలు దయచేసి చేయకండి అని చెప్పి వేడుకున్నటువంటిది మనకు తెలుసు. కాళ్ళ కట్టలు పెట్టేటటువంటి కుట్రలు ఈ 2 పార్టీలు చేస్తాయి. ఎందుకంటే ఒకరికి కేంద్రంలో ఇస్తున్నటువంటి చరిత్ర లేదు, ఇంకొకరికి గతంలో అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చిన చరిత్ర కూడా లేదు. ఇచ్చేటటువంటి ఆలోచన ఉంటున్నటువంటి మమ్మల్ని ముంగడికి సాగనీయకుండా బద్నాం చేసేటటువంటి రాజకీయాలు ఎవరైతే చేస్తారో తస్మాత్ జాగ్రత్త తెలంగాణ సమాజమా అని చెప్పి మేము ఈరోజు విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నాం.